హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నిర్మించిన తర్వాత దానికి ఒక రూపాన్ని దేవుడు కలగ చేశాడు. ఈరోజు రక్షణ పొందుకున్న మనము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఒక రూపానికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఇప్పుడు ఒక రూపానికి రాలేదంటే రాలేదు, ఒక రూపానికి మనం రాలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రక్షణ పొందిన ప్రజలు ఒక రూపంలో లేరు. ఎలా ఉన్నారంటే వంకర టింకరగా ఉన్నారు. నడవలేని పరిస్థితిగా ఉంది, పాడలేని పరిస్థితిగా ఉంది, ప్రార్థన చేయలేని పరిస్థితిగా ఉంది, నిజంగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేని పరిస్థితిగా ఉంది. బాప్తీసాలు తీసుకొని సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మరుగుజ్జులోనే ఉన్నారు కదా. పిల్లోడు పుడతాడు, పుట్టిన తర్వాత సంవత్సరాలు గడుస్తుండగా ఏమవుతుంది? పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు, నడుస్తాడు, ముందు గోజాడుతూ ఉంటాడు, జింకుతూ ఉంటాడు, బోర్రలు పండుకొని ముందుకి వెళుతూ ఉంటాడు, చిన్నగా నడక నేర్చుకుంటాడు, అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తాడు, చిన్న కొద్దిగా మళ్ళీ ముందుకు వెళ్తాడు, పరిగెత్తుతాడు, అలా 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 ఎదుగుతా ఒక రూపానికి వస్తాడు. చిన్న పిల్లోడప్పుడు అతనికి అన్నీ మనమే చేసి పెట్టాలి. పిల్లోడు ఎదిగిన తర్వాత తనంతట తానే పనులు చేసుకోగలుగుతాడు. ఈ దినమందు ఆత్మీయ జీవితంలో ఎవరి అంతర్గతములో అంటే అంతరంగములో కలుగుతున్న శోధన ఎవరికి వారుగా జయించలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని పుట్టించింది ఎందుకంటే ఒక రూపానికి తీసుకుని రావటానికి. ఆ రూపం ఏంటంటే యేసయ్య రూపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రూపంలోనికి వెళ్ళేదాకా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. చెక్కబడాలి, నువ్వు సరి చేయబడాలి, వాక్యము చేత నువ్వు ఉదక స్నానం చేయబడుతూ ఉండాలి. నీలో ఉన్న ప్రతి బలహీనతలు వాక్య ఒరవడిలో ఏమవుతాయి? కొట్టుకుపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక రూపులోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మీయతలు రక్షణ పొంది సంవత్సరాలు గడిచిపోతుండగా నువ్వు ఇంకనూ కూడా దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు కాలయాపన చేస్తున్నావు, చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు మేలుకోవాలి. నువ్వు అయ్యా, నువ్వు నన్ను ఎందుకు సృష్టించావు? నన్ను ఎందుకు నువ్వు నిర్మించావు? ఇదిగో నీ చిత్తాన్ని జరిగించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆ ప్రభువు నన్ను నిర్మించాడు, మట్టితో నన్ను నిర్మించాడు అనే మాట చక్కగా ఉంటుంది. ఒకసారి చూడండి. దేవుని ఆత్మ నిన్ను ఎందుకు పుట్టించింది? 33వ అధ్యాయము యోబు గ్రంథము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నిన్ను ఎందుకు సృష్టించడానికి నిర్ణయం కలిగి ఉంది? ఎందుకు దేవుని ఆత్మ పనికి పూనుకుందంటే, నిన్ను సృష్టించింది ఎందుకంటే మొదట ఆయన పోలికలో నిన్ను సృష్టించింది ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి. రెండవది, దేవుణ్ణి ఆరాధించడానికి నిర్మించబడిన నీ జీవితం ఏమైపోయింది? పాడైపోయింది, పతనమైపోయింది, చీకటైపోయింది, అంధకారం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మరలా బాగు చేసి నీ పోలికలను ఉండిపోవటానికి కాదు, నీ కొరకు రక్తాన్ని కార్చి త్యాగము చేసిన యేసయ్య పోలికలోకి రావడానికి దేవుడు నిన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన అంటాడు చూడండి, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఈరోజు నీకు జీవం ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం అందుతున్న దేవుని వాక్యమే నీకు జీవం. ఈ వాక్యము ద్వారా నువ్వు బలాన్ని పొందుకోవాలి, ఈ వాక్యము ద్వారా నువ్వు ఆదరించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కనుక నువ్వు విని దాన్ని కొనకపోతే, నేర్చుకోకపోతే నీకు ఎప్పటికి కూడా ఆత్మ సంబంధంగా బుద్ధి కలిగి నీ నడవాలి అనే విషయాన్ని నువ్వు నేర్చుకోలేవు. ఏమంటాడు ఆ కీర్తనలో 119లో ఆ వచనంలో ఏమంటాడయ్యా? ఏమంటున్నాడు? నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లుగా నాకు బుద్ధి దయచేయము. ఈ మాట పలుకుతున్నవాడు చిన్నపిల్లోడు కాదు, చాలా పెద్ద ఆయన, ఆత్మీయ స్థితిలో చాలా పెద్దవాడు. ఎన్నో కీర్తనలు రాశాడు, ఎన్నో ప్రార్థనలు చేశాడు, శ్రమలోండి బయటకు వచ్చాడు, సింహాసనం ఎక్కాడు,
దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని చేత అభిషేకింపబడ్డాడు. అంత ఎదిగిన వాడు కూడా ఏమంటున్నాడంటే, నాకు బుద్ధి దయచేయము. ఇంకా మీ సంగతి మన సంగతి ఏంటో మీరు ఆలోచించండి. అంత ఎదిగిన వాడే బుద్ధి నాకు దయచేయమంటుంటే, మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఈ ప్రార్థన చెయ్యాలా వద్దా? మనం చెయ్యాలయ్యా. నేర్చుకున్నట్లుగా నువ్వు కృప చూపించు. బద్ధకస్తులు అండి, మనం నేర్చుకోం. ప్రార్థన ఏ విధంగా చెయ్యాలో నేర్చుకోము, ఏ విధంగా పాడాలో నేర్చుకోము. ఏదైనా సరే వినపడుతుందంటే వింటాం, కనపడుతుందంటే చూస్తాం. నేర్చుకోమంటే ఏమో నా వల్ల కాదంటాం. ఏంది ఇది? నేర్చుకోవడానికి దేవుడు నిన్ను పిలిచింది. నేర్చుకోవాలి. పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి, నలుగురికి సువార్త చెప్పడం నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా నీ జీవితాన్ని సరిచేసుకోవడం నేర్చుకోవాలి, భక్తి సాధన చేయడం నేర్చుకోవాలి, కృంగిపోయిన వారిని దేవుని మాటలు చెప్పి బలపరచడం నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ జీవితంలో నీ మనసులో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులను సరిచేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడికి నువ్వు అప్పగించుకోవడం కూడా నువ్వు నేర్చుకోవాలి. ప్రభువా, నాకు చేతగాని జీవితం అయ్యా ఇది. నీవే నీ హస్తము ద్వారా నన్ను పట్టుకొని, ఏ హస్తాలతో అయితే నన్ను నిర్మించావో, ఏ హస్తాలతో అయితే నన్ను పిలిచి పట్టుకున్నావో, నీ రక్తముతో నన్ను కడిగావో, అదే హస్తముతో నన్ను కొండపైకి ఎక్కించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.